బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రతా విషయంలో ఏపీ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో తిరిగినప్పుడు తనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఒక మహిళ అని చూడకుండా అధ్యక్షురాలని అవమానిస్తున్నారని ఆమె మండిపడ్డారు. సెక్యూరిటీ కల్పించడం లేదంటే ప్రజాస్వామ్యంపై చిత్తశుద్ధి ఉందా అని ఆమె ప్రశ్నించారు. మీకు సెక్యూరిటీ మీ పెద్ద కోటలో మీరుంటే సరిపోతుందా అని జగన్ ను నిలదీశారు. ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ కల్పించకపోవడం అంటే తన చెడు కోరుకుంటున్నారనేగా అర్థం అని షర్మిల అన్నారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిని. ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కానీ అవేవి పట్టనట్టు ఒక మహిళ అని కూడా చూడకుండా, అధ్యక్షురాలు అన్న ఇంగితం లేకుండా ఈరోజు మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే మరి మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా? ప్రజాస్వామ్యం ఇది అన్న ఆలోచన ఉందా, గుర్తుందా అని అడుగుతున్నాం. మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? మీరు పెద్ద పెద్ద కోటలు పెద్ద పెద్ద గడిలలో కట్టుకొని మీరు బతుకుతే సరిపోతుందా? మిగతా వాళ్లకు ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా? ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అంటే మా చెడు కోరుకుంటున్నారనే కదా దాని అర్థం. మాకేదైనా ప్రమాదం సంభవించాలని మీరు అనుకుంటున్నారనే కదా అర్థం. ప్రమాదాలు సంభవించడమే కాకుండా ప్రమాదాలు కల్పించే వాళ్ళలో కూడా మీ వాళ్ళు ఉంటారనే కదా మీరు చెప్పదలుచుకున్నది. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇక షర్మిల వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈ రోజు వైఎస్ షర్మిల హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్నారు. ఇవాళ నుంచి కూడా తన పర్యటనను ఇచ్చారు. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం బాపట్ల నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటున్నారు. అక్కడి నుంచి కూడా రేపు తెనాలి, అలాగే ఊగుటూరు, ఈ నెల 11వ తేదీ వరకు కూడా ఈ పర్యటన సాగుతా ఉంది. ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై, అలాగే ప్రభుత్వ వైఫల్యాలపై లక్ష్యాలు చేసుకుని టర్మ చేస్తున్న విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వీటితో జగన్మోహన్ టార్గెట్ చేసిన షర్మిలను ప్రభుత్వం పెట్టే లక్ష్యంగా చేస్తుందని చెప్పవచ్చు. గతంలో 4+4 ఉన్న సెక్యూరిటీని కూడా 2+2 కుదించారు. అంటే తన భర్త అనిల్ కూడా ఉన్న సెక్యూరిటీ పూర్తిగా తొలగించిన అంశంపై ఇప్పటికే ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇటీవల తన పర్యటన నేపథ్యంలో ప్రత్యేకంగా తన భద్రత కలిగించాలని బీజేపీకి వింత పత్రం ఇవ్వడంతో పాటు బహిరంగ లేఖ కూడా రాసిన పరిస్థితి. అయినప్పుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోగా కనీసం భద్రత సంబంధించి కూడా స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదిగోని ఇటీవల కాలంలో మనం చూసాము, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్లో జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు ఆ మనిషి వేరు, ఇప్పుడు మనిషి వేరు ఆమె పలు సందర్భాలు ఉదాహరణ కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో వైసీపీ నాయకులకు, వైసీపీ సోషల్ మీడియాకు షర్మిల టార్గెట్ అయ్యారు. వ్యక్తిగత దోషులను కూడా దిగుతూ ఆమెను అవమానకరించే విధంగా, అవహేళన పరిచే విధంగా, చివరికి కుటుంబంలో ఉన్న వివాదాలను కూడా బజారుకు పెట్టి చాలా అవమానకరంగా అవుతాయి ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో పర్యటన ఎలా సాగుతున్న అంశంతో కూడా కాంగ్రెస్ వాదులు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి రాహుల్ గాంధీ వంటి కీలక నేత షర్మిల మీద జరుగుతున్న ట్రోలింగ్ కావచ్చు, వైసీపీ నాయకులు చేస్తున్న విష ప్రచారం కావచ్చు కరెక్ట్ కాదని చెప్పి ఆయన కూడా స్పందించారు. ఇదే ఈ రోజు నుంచి వారం రోజుల పాటు పర్యటన నేపథ్యంలో ఆమె అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది, దాడులు చేసే అవకాశం ఉందని కూడా ఇప్పటికీ ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమె జగన్మోహన్ రెడ్డి అంటే పరదాలు కప్పుకునే వందల సెక్యూరిటీతో కోటలు ఉంటాడు, తనకు మాత్రం ఏమైనా హాని జరిగే విధంగా వ్యవహరిస్తారని కూడా ఆమె ఆలోచన చెందుతా ఉన్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రేపు ఈ వారం రోజుల పాటు టూర్కి సంబంధించి కల్పిస్తున్న అంశంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్.